రైతులకు యూరియా సరఫరా చేయలేని దైన్య స్థితిలో రేవంత్ సర్కార్ ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిర్ణీత సమయంలో రైతులకు యూరియా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. దాంతో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రణాళిక ప్రకారం యూరియా అందజేశామని స్పష్టం చేశారు. బోనస్ పేరుతో రైతులకు కాంగ్రెస్ సర్కార్ కుచ్చుటోపీ పెట్టిందని విరుచుకుపడ్డారు. రైతు బీమా ఇవ్వడం లేదని ఎస్ఎల్ఐసికి 200 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. రేవంత్ 600 రోజుల పాలనలో 600 మంది రైతులు మృతి చెందారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. నెల కాంగ్రెస్ పాలనలో రైతు గతి అధోగతి అయిపోయింది. పూర్తిగా రైతాంగం అంతా కూడా వాళ్ళ ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి కొరత లేని యూరియా గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయంటూ చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీని గల కారణాలు ఏంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అసలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది, ఇవన్నీ మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ ప్రధాన సమస్య యూరియా కొరత ఎందుకు వచ్చింది అనుకుంటారు సార్? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అసలు ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద ఒకటి శ్రద్ధ లేదు, 2 చిత్తశుద్ధి లేదు, 3 అసలు పట్టింపు లేదు, ఎవరికి ఏం పడతలేదు. ఇప్పుడు సింపుల్ లాజిక్, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో యూరియా అందుబాటులో లేదని రైతాంగం రోడ్డు మీదకి ఎందుకు రాలేదు? ఇంటికాడ ఉండగానే వాళ్ళకి సకాలంలో ఎప్పుడు కోరితే అప్పుడు అందుబాటులో ఎట్లా ఉండే, ఇవాళ ఎందుకు లేదు? సింపుల్ లాజిక్. తర్వాత యూరియా అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను తయారు చేసి ఇచ్చేది కాదు, తాను కొనుక్కొచ్చి ఇచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలలో ఉండేటువంటి సాగు విస్తీర్ణాన్ని బట్టి, ఆయా సీజన్లను బట్టి, ఎప్పుడు సీజన్ మొదలవుతుంది ఎప్పుడు అయిపోతుంది, ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి భారతదేశంలో వరి అన్ని రాష్ట్రాలలో ఒకటే సీజన్లో ఒకటేసారి వేయరు, సీజన్ మారుతుంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే 20 రోజులు 1 నెల రోజులు ఆలస్యంగా నాట్లయితాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 2 నెలలు ఆలస్యంగా అవుతాయి. బెంగాల్ మనకంటే ఒక 20-25 రోజులు, ఒరిస్సా మనకంటే 20-25 రోజులు ఆలస్యం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఋతుపవనాలు ఒకటి, ప్రాజెక్టుల యొక్క నీళ్లు వదలడం ఒకటి, రెండింటి మీద ఆధారపడి ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. కాబట్టి కేంద్రానికి కూడా వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు పంపించదలుచుకున్నటువంటి ఫర్టిలైజర్స్ మొత్తం, యూరియాతో పాటు ఇతర ఫర్టిలైజర్స్ మొత్తం, అమ్మోనియా కావచ్చు, డిఏపి కావచ్చు, సూపర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటన్నిటిని ఆయా రాష్ట్రాలకు పంపించడం కోసం ఒకే రైలు మార్గాలు అవసరం. వాళ్ళకు రోడ్డు మార్గం ద్వారా అతి తక్కువ వస్తుంది. అది కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇస్తాయో అవి మాత్రమే రోడ్డు మార్గంలో వస్తాయి. అవి కొన్ని. అత్యధిక శాతం యూరియా కానీ లేకుంటే ఇతర ఫర్టిలైజర్స్ కానీ భారత ప్రభుత్వం అంతా కూడా భారతదేశంలో తయారయ్యేటువంటిది చాలా స్వల్పము, అతి ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకసారి దిగుమతి చేసుకున్నటువంటి ఎరువులన్నీ ఈ దేశంలో ఉండే రైతాంగానికి ఇవ్వాలనుకున్నప్పుడు అవి కూడా సబ్సిడీ మీదనే ఇస్తారు. అవి ఆయా రాష్ట్రాలకు అక్కడ ఉండేటువంటి వసతులను బట్టి, అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క పంటలు, వేసుకునే పంటలు ఎన్ని లక్షల ఎకరాలు వేస్తారు, ఏటేటా పెరుగుతుందా తరుగుతుందా అన్ని లెక్కలు వేసుకొని ఒక సీజన్ ప్రారంభమయ్యే కంటే ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేసి వీళ్ళు పోయి ముందే కూర్చొని, ఇవో మా దగ్గర ఆయకట్టు పెరిగింది, లేదా ఇంతే ఆయకట్టు ఉంది, పోయినంతనే ఉంది, పోయినసారి మాకు ఇంత ఇచ్చింది, ఈసారి ఇంత అవసరం, లేదా ఇంత ఎక్కువ అవసరం, ఈ నెలలలో మాకు ఇట్లా వచ్చేటట్లు మీరు రైల్వే వ్యాగన్స్ ద్వారా పంపించి ఏర్పాటు చేయండి, మాకు దీంట్లో దిగుమతులు వెసిల్ ద్వారా అంటే షిప్ల ద్వారా ఎంత వస్తుంది, ఏ పోర్టు ద్వారా ఎంత వస్తుంది, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తదేకంగా మనసు పెట్టి ఓ యజ్ఞంలాగా చేయాల్సిన పనులు ఇవి ఎవరు పట్టించుకుంటలేరు. కేంద్రం అలాట్మెంట్ ప్రకారంగా దానంతటా అదే వచ్చినట్లు వచ్చింది ఆ గోదాములలో ఉంటే స్టాకు ఆ సరఫరా అయ్యేటువంటిది ఆ డీలర్లకు కానీ, పిఎస్సిఎస్లకు కానీ, మార్కెట్ కానీ ఆ సరఫరా ఏది అవుతున్నట్లు. కాబట్టి నిర్దిష్టంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ సరఫరా వ్యవస్థ మీద ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ మంత్రి కానీ ఏ మోతాదులో శ్రద్ధ పెట్టాలనో ఆ మోతాదులో పెడతలేరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 60% జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఉపాధులు ఉన్నాయి. మొత్తం వ్యవసాయం సంబంధిత రంగాలన్నీ కలిపి ఈ 100% ఉండేటువంటి జనానికి సంబంధించినటువంటి పనుల మీద ఒకనాడు మాట్లాడారు వీళ్ళు ఎవరు? తెల్లారితే పొద్దుముగితే మూసిలో నిన్నగాక మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి మూసిలో గుల్లగొట్టండి, అర్జెంట్గా ఏదో కట్టాలంటాడు. అరే ఏది ప్రాధాన్యమే బాబు? సీజన్ అయిపోతుంది, వానాకాలం ఆగస్టుకు వచ్చేసినాం. ఆగస్టు మాసానికల్లా సప్లై కావాల్సినటువంటి యూరియా ఎంత, ఇవాళ మీతో స్టాక్ ఎంత ఉంది, ఏం చేస్తున్నారు? ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదు. మీకు నేను కొన్ని లెక్కలు చెప్తాను. ఉదాహరణకి ఈ ఆగస్టు మాసానికల్లా ప్లాన్ అని ఉంటుంది, మనకు సీజన్ ప్లాన్ అని ఉంటుంది.
ఈ సీజన్ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత అలాట్ చేసి, ఉదాహరణకు యూరియా ఈ వానాకాలం సీజన్ కోసమని కేంద్ర ప్రభుత్వం 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేసింది. ఈ అలాట్ అయినటువంటి యూరియా గత సంవత్సరం నుంచి మనతో మెయింటైన్ అవుతున్నటువంటి బఫర్ స్టాక్ అని ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఎప్పుడు. ఈ బఫర్ స్టాకు అలాట్మెంట్ అయినటువంటిది ఈ మొత్తం ప్లాన్ మనం సరఫరా దిగుమతి చేసుకుంటూ ఎప్పటికప్పుడు వచ్చేది వస్తుంటే అదే మోతాదులో రైతాంగానికి అవసరమైన మేరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ పోతుండాలి. అయితే దురదృష్టం ఏంటంటే 9,80,000 ఎప్పటి వరకు పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన సరఫరా? సెప్టెంబర్ కల్లా కంప్లీట్ కావాలి. ఈ సంవత్సరం ఇప్పుడు మనం ఉండే ఈ సెప్టెంబర్ వచ్చే నెల కల్లా 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రైతాంగానికి డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలి. అయితే ఇవాళ మనం ఆగస్టులో ఉన్నాం. ఇవాళటి వరకు మనకు షార్ట్ ఫాల్ ఎంత ఉందంటే సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా షార్ట్ ఫాల్ ఉంది. అంటే సగానికి సగం. ఇక ఈ నెల లోపలనే ఇప్పుడు ఈ మొత్తం వానకాలం సీజన్లో నువ్వు ఇచ్చిందే కంప్లీట్ కాలేదు, తక్కువ ఉన్నదే 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ ఉంటే నువ్వు ఏ నుంచి తెచ్చిస్తావు, ఎట్లా ఇస్తావు? కేంద్రానికి లేఖ ఇచ్చి ఫోటో దిగి వస్తే సరిపోతుందా? అదేవిధంగా ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా నోడల్ ఏజెన్సీ మనకు ఈ మొత్తం ఫర్టిలైజర్స్ డీల్ చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీల్ చేసేటువంటి నోడల్ ఏజెన్సీ అయితే ఉంటుందో అది మార్క్ఫెడ్ ప్రభుత్వ సంస్థ. ఈ మార్క్ఫెడ్ దగ్గర ఏ పరిస్థితులు ఎట్లన్నా ఉత్పన్నం కానీ ఎప్పుడు నిలకడగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉండాలి. రైతాంగానికి సరఫరా ఏదైతే ఉంటుంది డీలర్లకు పిఎస్సిస్లకు ఇదంతా పోతుంటుంది. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందని దానికోసం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మార్క్ఫెడ్ ఎప్పుడు కూడా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలి. మేము చేసినాం అట్లా. ఇప్పుడు మార్క్ఫెడ్ దగ్గర ఏముంది, 30,000 మెట్రిక్ టన్నులే ఉంది. 2 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాల్సినటువంటి యూరియా మార్క్ఫెడ్ దగ్గర కేవలం 30,000 మెట్రిక్ టన్నులు ఉంది. అదేవిధంగా మనం చూస్తేనంటే ఆగస్టు మాసం ఇప్పుడు తీసుకుంటే ప్రతి సంవత్సరం ఆగస్టు ట్రాక్ రికార్డు మనం తీసుకుంటే, ఎందుకంటే పీక్ అవసరం మనకు జూలై అండ్ ఆగస్టులో ఉంటుంది. ఆగస్టు మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మా పీరియడ్లో మేము చూసినటువంటిది ఏంటంటే ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు కానీ కొత్త జిల్లాలు ఏర్పడినాక కానీ కొత్త జిల్లాల లెక్క తీసుకుంటే ప్రతి కొత్త జిల్లాలో సగటున 500 మెట్రిక్ టన్నులు ఎక్కువ, 500 మెట్రిక్ టన్నులు తక్కువ, సగటున ప్రతి జిల్లాలో 10,000 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉండాలి. యూరియా 10,000 మెట్రిక్ టన్నులు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వాడుతుంటారు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఏ జిల్లాలో కూడా 500 నుంచి 1000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. 500 మెట్రిక్ టన్నుల నుంచి 1000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. అందుకోసమే రైతులంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు. ప్రతిరోజు చెప్పులు లైన్లో పెట్టుకొని రైతాంగం అంతా కూడా చాలా దీనంగా ఫర్టిలైజర్ బస్తాలకు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పోలీసులను పెట్టి సరఫరా చేయమంటాడు, పగడబందీ చేయమంటాడు. అసలు మీరు ప్లాన్ ప్రకారంగా కేంద్రం నుంచి డ్రా చేయాల్సినటువంటి ఫర్టిలైజర్స్ ప్లాన్ ప్రకారంగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమి వైఫల్యము? 10 ఏళ్ల కాలంలో మేము చేసింది ఎట్లా, మీరు చేయండి ఎట్లా? మీరేమైనా కొత్తగా తీసుకొస్తున్నారా? మీరేమైనా తయారు చేస్తున్నారా? ఫ్యాక్టరీ పెట్టి లేదు కదా. కేంద్రం ఇచ్చినటువంటిదే ఇక్కడ సరిగ్గా సజావుగా సరఫరా చేయడానికి చేతగా అన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రైతుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి, వాళ్ళు అడుగడుగునా రైతాంగం పక్షాన నిలబడి వాళ్ళకి ఆపద రాకుండా చూసుకోవాలనేటువంటి ఆ కడుపులో ఆర్తి లేదు కాబట్టి గాలికి వదిలేసింది మొత్తం ఎక్కడికక్కడ. దాని పర్యవసానమే ఇలా రైతులంతా కూడా యూరియా కోసం రోడ్లు ఎక్కడం. సార్, ప్రధానంగా కరోనా కష్టకాలంలో కూడా మీరు వైజాగ్ వెళ్ళడం కావచ్చు, ఇతర కాకినాడ కావచ్చు, వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది కాకుండా చేశారు. కానీ వాళ్ళు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, 10ల సంఖ్యలో అంటే 50ల సంఖ్యలో కూడా ఇవాళ ఢిల్లీ మెట్లెక్కుతున్నారు, దిగుతున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు, కేంద్ర మంత్రి నిలదీస్తారు సార్? నిలదీయడం దేవుడేరు. వీళ్ళకి అసలు ప్రణాళిక ఏందో అర్థమైతే కదా. నిజంగా అర్థమైతే ఈ సమస్య రావద్దు కదా. ఇప్పుడు కేంద్రం సరే ఏ మాట కామాట కేంద్ర మంత్రి ఆయన కిషన్ రెడ్డి గారు కూడా 1-2 సార్లు చెప్పారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి మోతాదులో మేము సరఫరాలు ఎక్కడ కూడా మాకు అంతరాయం లేకుండా మేము ఇస్తున్నామండి. మరి ఎక్కడ సమస్య వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కదా. ఈ సిస్టమ్ ఎట్లుంటుందంటే లెవిల్ గారు, కేంద్ర ప్రభుత్వము ఆయా రాష్ట్రాలకు ఇండెంట్ తీసుకొని సరఫరా ఇంత వచ్చే సీజన్కు మీకు ఇంత ఇస్తామని పేపర్ మీద పెట్టినాక అది ఒకే రోజు స్టాక్ ఇవ్వడానికి కుదరదు. సరఫరా సిస్టమ్ ఉంటుంది. అవే రైల్వే ట్రాక్లు, అవే రైల్వే వ్యాగన్లు తమిళనాడు పోయేదున్నా, కర్ణాటక పోయేదున్నా, ఆంధ్రప్రదేశ్ పోయేదున్నా, సౌత్కి పోయేటువంటివన్నీ ఒకటే ట్రాక్లలో వస్తుంటాయి. కాబట్టి ఏ సీజన్లో ఏ 20 రోజుల ముందు ఏ 20 రోజుల వెనకాల సీజన్లను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చలాకీగా ఉండి యాక్టివ్గా ఉండి ఒక్క రోజు సమయం దొరికినా కూడా ఎన్ని వ్యాగన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. రేక్ పాయింట్స్ అంటారు. రైల్వే వ్యాగన్స్ వచ్చి అక్కడ ఆగి దాన్ని అన్లోడ్ చేసేటువంటి పాయింట్స్ని రేక్ పాయింట్స్ అంటారు.
ఈ రేక్ పాయింట్స్ మా హయాంలో అదనంగా పెట్టించినాం తెలంగాణకు. సో వచ్చేటువంటి ఆ రైల్వే వ్యాగన్స్ టక్కిన మనం అన్లోడ్ చేసుకొని అక్కడ అందుబాటులో ఉండేటువంటి గోడౌన్స్లో వాటి అన్నిటి కూడా స్టాక్స్ పెట్టాలి. లేని కొత్త రేక్ గోడౌన్స్ను కూడా మేము క్రియేట్ చేసినాం. వాళ్ళ ఏదైతే రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ఆ దిశగా పనులు కూడా చేయలేదు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అడ్డగోలు హామీలు ఇచ్చి మరొకసారి మోసం చేసిందే తప్ప ఏం లేదు. వాళ్ళ బోనస్ అంతా బోగస్ అయిపోయింది. ఇవాళ యూరియా విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులను కూడా రైతాంగానికి అందించడంలో విఫలం చెందింది. కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రైతాంగం కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ వారు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యమే అని చెప్పి నిదర్శనంగా చెప్తున్నారు మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.